వాతావరణాన్ని సూర్యుడు నేరుగా వేడి చేయడు. ఎలా వేడెక్కుతుంది వాతావరణం? సూర్యుని నుంచి వచ్చిన కిరణాలు భూమిని తాకి భూమిని వేడి చేస్తాయి. దాని నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ బయటకు వస్తాయి. ఎప్పుడైతే వాతావరణం పై పొరలు మేఘావృతం అవుతాయో ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ బయటకు మనకు ఉక్కపోసినట్టుగా ఉంటుంది వర్షం పడడానికి ముందు. అదేవిధంగా ఎండలో నిలిచిన కారు కిటికీలన్నీ మూసి ఉన్నప్పుడు దానిలో ఉండే సీట్లు డాష్ బోర్డు వేడెక్కి దానిలోని ఇన్ఫ్రారెడ్ రేస్ బయటకు రాక అందులోనే వేడి ఎక్కువ అవుతుంది. కాబట్టి కారులో కూర్చున్న చిన్నపిల్లలు చూడకుండా ఉంటే చనిపోయే అవకాశం ఉంది. ఇదే సూత్రం ఆధారంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. అంటే చల్లని శీతల ప్రదేశాల్లో కంట్రోల్డ్ వ్యవసాయం చేస్తారు. అంటే ఒక గాజు పలకతో కొంత వాతావరణాన్ని మూసేసి దాని కింద ఒక నర్సరీనో పంటనో పండిస్తారు. అంటే వేడి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ రేస్ గాజు పలక నుంచి బయటకు వెళ్ళదు కాబట్టి అందులో వెచ్చగా ఉంటుంది. ఇదే ఇన్ఫ్రారెడ్ రేసు సూత్రం ఆధారంగా మనిషి చేసే కాలుష్యాల వల్ల వచ్చే వాయువులను మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సహజ సిద్ధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కంటే భిన్నంగా మనకేమవుతుందంటే కొన్ని వాయువులను కాలుష్యం నుంచి ఏర్పడడం వల్ల అవి వెళ్ళి వాతావరణం పై పొరల్లో ఒక బ్లాంకెట్ లాగా కప్పుకొని ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడైతే బ్లాంకెట్ లాగా కప్పుకొని ఉంటుందో భూ వాతావరణం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి దీన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం. ఎందుకు దీన్ని గ్రీన్ హౌజే అనాలి అని అంటే అతి శీతల ప్రదేశాల్లో పంటలు పండించడానికి ఉపయోగించే గ్రీన్ హౌస్ గ్లాసెస్ గ్రీన్ కలర్లో వాడుతుంటారు. దానికి గ్రీన్ హౌస్ అనే పేరు వచ్చింది తప్ప దానికి ఇంకొక కలర్ గ్యాసెస్ అనడానికి వీలు లేదు. ప్రీవోస్ట్ నియమం ఏం చెప్తుంది అంటే 0 కెల్విన్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండే అన్ని వస్తువులు ఇన్ఫ్రారెడ్ రేస్ను ఇస్తాయి. కాబట్టి మనకు ఇన్ఫ్రారెడ్ రేసు మనుషుల శరీరం నుంచి మనకు కనిపించే అన్ని వస్తువుల నుంచి ఇన్ఫ్రారెడ్ రేసు బయటకు వస్తాయి. ఇవి విబ్జిఆర్ రంగుల తర్వాత తక్కువ శక్తిని కలిగిన వికిరణాలు. అందువల్లనే కాంతి కిరణం గాజు అద్దంలోనికి వెళ్తుంది కానీ తక్కువ శక్తితో ఉన్న వికిరణమైన ఇన్ఫ్రారెడ్ రే బయటకు రాలేదు. ఇన్ఫ్రారెడ్ రేస్ మనము చాలా చోట్ల ఉపయోగిస్తాం. మన బామ్మలకు మన ముసలి వాళ్ళకు తెలిసిన చిట్కా ఒకటి ఉంటుంది. మీకు దెబ్బ తాకినప్పుడు కానీ కండరం పట్టేసినప్పుడు కానీ వేడి కాపడం పెట్టడం చూస్తుంటాం. ఇసుకను వేడి చేసో లేదా వేడి నీటితోనో మీరు అక్కడ కాపడం పెడితే మీకు హాయినిస్తుంది. అంటే మజిల్ రిలాక్స్ అవుతుంది, అక్కడ మీకు నొప్పి తగ్గిపోతుంది. బాగా అలసిపోయిన వ్యక్తి వేడి నీళ్ళతో స్నానం చేస్తే హాయిగా ఫీల్ అవుతాడు, తన నొప్పులు తగ్గినట్టుగా ఫీల్ అవుతాడు. దీనికి గల కారణం ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ ఆధారంగా మనకి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ పనిచేస్తుంది. అంటే మనం కరోనా సమయంలో చూసాం, ఇక్కడ మనకు నుదిటిపై కానీ చెవు దగ్గర కానీ పెట్టి మన బాడీ టెంపరేచర్ను తాకకుండా తెలుసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి నుంచి ఎక్కువ ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తున్నాయంటే అతనికి ఎక్కువ జ్వరం ఉన్నట్టు లెక్క. ఒక ఎయిర్పోర్ట్లో కానీ లేదా ఎక్కువ సమూహం ఉన్న చోట నేను ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరాను కనుక అమర్చితే అక్కడ ఎవరికి కరోనా లాంటి లక్షణాలు ఉన్నావో అతన్ని తాకకుండానే తెలుసుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ కెమెరాతోని థర్మోగ్రఫీ అంటే మనము దూరంగా ఉండే వస్తువుల యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పోతే కండరం పట్టేసినప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్తోని మన యొక్క కండరాలను మజిల్స్ని రిలాక్స్ చేస్తాడు, అదొకటి. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ రేసు తాగిన వాళ్ళను పట్టించేందుకు పోలీసులు వాడే బ్రీత్ అనలైజర్లో కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఒక తాగి ఉన్న వ్యక్తి నుంచి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఎక్కువ వేడి ఉంటుంది. కాబట్టి ఒక రేంజ్ దాటిన తర్వాత అతడు తాగాడు అని గుర్తించవచ్చు. ఇన్ఫ్రారెడ్ రేసును నైట్ విజన్ కెమెరాస్లలో ఉపయోగిస్తారు. అంటే చీకట్లో కూడా పాకిస్తాన్ లాంటి సరిహద్దు దేశం నుంచి ఎవరన్నా వస్తున్నప్పుడు అతన్ని చూసి కాల్చివేయడానికి ఇన్ఫ్రారెడ్ గాగుల్స్ని మన సైనికులు ఉపయోగిస్తారు. సో ఈ విధంగా ఇన్ఫ్రారెడ్ రేస్ ప్రతి వేడి వస్తువు నుంచి వెలువడుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలు లేదా నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను మళ్ళీ తల్లి యొక్క గర్భంలో ఉండే ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి ఇంక్యుబేటర్లలో ఉంచుతారు. అక్కడ ఆ ఉష్ణోగ్రతకు సరిపడా ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇస్తారు. అలానే కోడిగుడ్డు పొదగడం కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ ఆధారంగానే ఉంది. మన టీవీ రిమోట్ కంట్రోలర్ నుంచి మన కంటికి కనిపించకుండా ఒక కిరణం వస్తుంది, అది ఇన్ఫ్రారెడ్ రే. దాని ఆధారంగా మనం ఛానల్ను మార్చడమో లేదా వాల్యూమ్ను పెంచడమో తగ్గించడమో చేస్తాం. ఇన్ఫ్రారెడ్ రేస్ను విలియం హర్షెల్ అనే ఒక శాస్త్రవేత్త కనుక్కున్నాడు. సో దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం అరిసెలను గుర్తుపెట్టుకుందాం. అరిసెలు వేడి పదార్థాలు, వాటి నుంచి కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి.